బైబిల్ చూసినప్పుడు 7 డెడ్లీ సిన్స్ కనబడతాయి. ఒకటి లస్ట్, ఇచ్చ, రెండో రకమైన పాపం, తినిపోతాం. ఈ మూడో పాయింట్ చూసినప్పుడు గ్రీడ్. నెక్స్ట్ చెప్పాలంటే స్లాత్ అంట. స్లాత్ అన్న మాట చూసినప్పుడు సోమరి అన్న మాట చూస్తున్నాం తెలుగులో, కానీ ఈ మాట ఇంగ్లీష్ చాలా బాగుంది. దీన్ని ఇంకా ఇండియా చూస్తే ఇట్ కుడ్ బి a spiritual or a moral laziness rejecting one's responsibilities. ఒకటి బాధ్యతని తునీకరిస్తామంట. ఈ రోజు ఎంతో మంది వారి బాధ్యతల్ని తునీకరిస్తూ బ్రతుకుతున్నారు. బైబిల్ చూసినప్పుడు Proverbs 13:4, సోమరి ఆశపడదు కానీ వారి ప్రాణములకు ఏమీ దొరకదు. సోమరు ఆశపడతారంటే వారి ప్రాణానికి దొరకదంట. కారణం ఏంటి తెలుసా? వారు ఆశపడతారు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఈరోజు ఎంతో మంది బాధ్యత లేదు, సిద్ధపాటు లేదు, ఆశలు మాత్రం ఉన్నాయి, బ్రతుకులు ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉన్నారు. ఒక మాట మీరు చూసుకుంటే 5 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఏమి ఎదుగుతుందా? లేకపోతే స్వాతం అనమాట. ఐమ్ సారీ, ఈ మాట పెట్టిన పడచ్చు. సోమరుడు 5 సంవత్సరాలు నీలో ఏమాత్రం ఎదుగు కనకపోతే 10 సంవత్సరాలు నీ లెవెల్ మర్చిపోవాలి. మర్చిపోతా 10 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల తర్వాత లెక్క వేరా, నువ్వు ఉండే స్థాయి వేరా, నీ జీవితం విధానం వేరా. బైబిల్ సే సోమరతనం పాపం. ఈ రోజు చేయవలసిన పని ఈ రోజు చేస్తున్నాయి, కానీ పార్క్ ఎక్కుతానికి లేదు. నా జీవితంలో ఎవరి కాలంలో నేను పెట్టిన పాలసీ, నువ్వు ఎంతసేపు పడుతున్నావు, రేపు ఎంత ముఖ్యమైన కాలం ఉంటే ఈ రోజు అవ్వాల్సింది అవుతుంది, కానీ రేపుకి నేను ఆలోచించి ఈ రోజు నుంచి లేదా నిద్రలాగడే లేదు, నిద్రలాగడే చెయ్యి, పడుకున్నాను లేదు, గుంజాల్సింది. ఎందుకంటే ఇది నేను రేపు పైలం చేస్తున్నాను అనుకో, రేపు పైలం చేస్తున్నాను అనుకో, జీవితంలో నష్టాలు కూర్చున్నాను, కానీ ఎదుగు కనబడు. సోమవాడు ఎప్పుడు ఇతర మీద నేరాలు మోపుతాడంట. సోమవాడు ఎప్పుడు ఇతర మీద నేరాలు మోపుతాడు. ఈ రోజు ఈ డైలాగ్ గురించి మార్చి చెప్పాలంటే, విశ్వాసం కలిగిన సోమవాడు దేవుని మీద నేరాలు మోపుతారంట. విశ్వాసం కదా వదిలే, విశ్వాసంలో చెప్పుకుంటారు సోమవాడు దేవుని మీద నేరాలు. తప్పుడి అడుగుడి వెతుకుడి, ఇంకా గ్రీకులో మాట వస్తే అడుగుతూడు, తక్కువడు, వెతుకుతూడు. సోమవాడు అవసరమైతే మహా సోమర్థనాన్ని ఎదిరించగలిగిన వాడు జీవితంలో దేవుని చిత్తాలను నడుగుతాడు. సోమర్థనాన్ని ఎదిరించకుండా ఎవడో దేవుని చిత్తంలో నడిచినట్టు.